హలో అండి, నేను మీ లక్ష్మిని. మీరు ఎప్పుడూ చేసే బెండకాయ ఫ్రై కాకుండా పిల్లలకి వెరైటీగా చేసి పెట్టాలి అంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకున్నాక కొంచెం ఉల్లిపాయ అలానే బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మరీ పులుసు కూరకి పెట్టుకునే అంత బారు ముక్కలు కాదు, అలానే ఫ్రైకి చేసుకునే చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజుగా కట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఇది బెండకాయ మసాలా కర్రీ. మనం ఒకసారి పోపులో వేసుకున్నాక కలిపేసుకుని మూత పెట్టుకుంటే కొంచెం ఆవిరి వచ్చి దానికి మగ్గుతుందండి. ఈ బెండకాయ ముక్కలు మగ్గే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ మసాలా కూడా చాలా ఈజీ అండి. జస్ట్ కొంచెం పల్లీలు తీసుకుని వేయించిన పల్లీలు, వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఉప్పు, కారం వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని ఈ కూర మగ్గినాక తీసుకుని అందులో వేసేసి కలిపేస్తే కూర రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఒక్కసారి కొత్తిమీర వేసామనుకోండి, బెండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ బెండకాయ మసాలా ఫ్రై ఎంతో ఈజీగా అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ట్రై చేయండి.